ఫ్రెండ్స్ ఇక్కడ నేను 'హరిహర మల్లులో' పవన్ కళ్యాణ్ సార్ టైటిల్ కార్డ్ ఒకటైతే ఉంటది. చాలా అమేజింగ్‌గా అనిపించింది నాకు. ఓకే. నేను ఇక్కడ కొంచెమే చూపిస్తాను. ఎక్కువ చూపిస్తలేను గానీ. ఓకే. ఆ టైటిల్ కార్డ్ మనం చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో 'రామ్ చరణ్' సార్ టైటిల్ కార్డ్ పెట్టాను. ఒకసారి అది చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. నేను కొంచెం కాపీరైట్ ఇష్యూల సాంగ్ అయితే సరిగ్గా మ్యూట్‌లో పెట్టాను గానీ, చాలా బాగుంటది. ఇందులో నేను ఇంకా కొంచెం అంటే అందులో కొంచెం కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం మిస్ అయితే అయింది. కానీ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఆ కలర్ గ్రేడింగ్ అనేది మిస్ అయితే అవ్వదు. కాబట్టి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను కదా! అది ఇంపోర్ట్ చేసే ముందు ఇందులో లాస్ట్‌లో టైటిల్ కార్డ్ వస్తది కదా! అంటే నేమ్ వస్తది కదా! దానికోసం ఒక ఫాంట్ యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వీలుంటే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీకు ఫాంట్ మిస్సింగ్ వచ్చినా కూడా మీరు వర్రీ అవ్వద్దు. ఓకే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకు చాలా గుర్తుపెట్టుకోవాలి ఇది. స్టార్టింగ్‌లో 'మగధీర' అనే ఒక టైటిల్ కార్డ్ అయితే వస్తది. అంటే మొత్తం 'మగధీర' అనే టైటిలే పెట్టాను. ఎందుకంటే ఇది మొత్తం ఒకటే ఎందుకు పెట్టానంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల. దీన్ని నేను చేంజ్ చేశాను చూడండి. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి నేను ఆ టెక్స్ట్‌లో వేరే టెక్స్ట్ పెట్టి చూస్తాను. 'బ్రూస్ లీ' అనే టైటిల్ పెడుతున్నాను. చేంజ్ అయిపోయింది. ఓకేనా? కనిపిస్తుందా మీకు? ఓకే. ఇలా మీకు కొన్నిసార్లు ఇలా కూడా చేంజ్ అవ్వదు. కాబట్టి మీ టైటిల్‌లో ఉండొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి. మీ యొక్క టైటిల్‌ని సెలెక్ట్ చేసి, కాపీ చేసి డిలీట్ చేసేయండి. తర్వాత మీరు ఏ టెక్స్ట్ దగ్గర చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో దాన్ని చేంజ్ చేసుకోండి ఇలా. అన్నీ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేస్తే అది చేంజ్ అయిపోతుంది. ఇందులో అయితే ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ గ్లో సాఫ్ట్ గ్లో అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. అది మనకు దానివల్ల కొంచెం గ్లో అనేది ఎక్కువ కనిపిస్తది. దాన్ని రిమూవ్ చేసేయండి. కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిస్ అవ్వద్దు. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు టైటిల్ అనేది ఎగ్జాంపుల్‌గా 'మగధీర' అనే పెట్టాను. ఎందుకంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల. 5 ఎంబీ కంటే తక్కువ ఉంటేనే మీకు ఆ ఎంబీ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. లేకపోతే ఇంపోర్ట్ కాదు. ఓకే. ఇక్కడ నేను ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఏందంటే ఇప్పుడు చాలామందికి వాళ్ళ ఫేవరెట్ ఉండొచ్చు. అలాంటివి నచ్చదు. ఓకేనా? అలాంటివి నచ్చకపోతే నేను మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి అన్నీ డిలీట్ అయినా చేసేయండి. హైడ్ అయినా చేసేయండి. మనకంత అవసరం కూడా లేదు. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా నేను ఒక నేమ్ తోటి చేద్దామని అనుకుంటున్నా. నా ఫోటోనే పెట్టి చేద్దామని అనుకుంటున్నా కాబట్టి నేను టెక్స్ట్‌లోకెళ్ళాను. టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ నేను ఫస్ట్ యెస్ పెడుతున్నాను. నా నేమ్‌లో యెస్ పెడుతున్నాను. కొంచెం ఎక్కువ లెటర్ ఉంటే ఇంకా బాగుంటది. అంటే మీ యొక్క క్యాస్ట్ నేమ్ ఉంటది కదా! అదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా అయితే పెట్టిన తర్వాత దీన్ని నేను జూమ్ చేస్తున్నాను. టెక్స్ట్‌లోకెళ్ళి నాకు నచ్చిన ఒక ఫాంట్ అయితే పెడుతున్నాను. ఎగ్జాంపుల్‌గా ఇది పెట్టాను. పెట్టిన తర్వాత దీన్నైతే నేను ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక కలర్ పెడతాం. పెట్టిన తర్వాత దీన్ని ఈ 2 సెకండ్ వరకు జరిపేసిన. జరిపేసిన తర్వాత ఏం లేదు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సారీ కట్ చేసుకోండి ఫస్టు. ఇక్కడ మీ యొక్క టెక్స్ట్ ఎన్నైతే ఉన్నాయో అన్ని టెక్స్ట్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. ఓకే. ఇలా. నేను ఎగ్జాంపుల్‌గా ఒక 3 కట్ చేసిన. దీనికి మీరు సంథింగ్ ఏదైనా ఒక యానిమేషన్ పెట్టుకోవచ్చు. నేను మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, దీన్ని ఇలా అవుట్ చేస్తున్నాను. జూమ్ అవుట్. ఓకే. మధ్యలో కర్వ్‌లో వచ్చి ఇలా. ఓకే. ఇంకా మంచిగా కనిపించాలంటే దీన్ని మోషన్ బ్లర్ యాడ్ చేసేయండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి. మిగతా టెక్స్ట్‌కి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి. చూసారు కదా! ఇలా. ఓకే. ఇంకా మంచి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. నేను బ్యాక్ తీసుకుంటున్నా దీన్ని మొత్తం. ఓకే. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ గురించి చెప్పాలి. అది మీకు చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. టోటల్ బ్యాక్ తీసుకున్నా. ఓకే. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫోటోస్ అయితే ఉన్నాయి. మొత్తం ఇందులో 'రామ్ చరణ్' సార్ మూవీస్ అనేది 16 ఉన్నాయి కాబట్టి 16 ఫోటోస్ అయితే యూజ్ చేసిన. 15 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు 'ఎన్టీఆర్' సార్ మూవీస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుకోండి ఫోటోస్ అనేది. ఓకే. అన్నీ కనిపించాలని రూల్ లేదు కాబట్టి మీకు ఓపిక ఉంటే మీరు ఓకే. ఇలాగైతే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని చేంజ్ చేద్దాం మనం. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ ఫోటో కొన్నిసార్లు చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం చేంజ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెడుతున్నాను నేను. ఓకే. ఈ ఫోటో చేంజ్ అయ్యిద్ది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు
అసలు ఫోటో చేంజ్ కాదు, ఇలా కనిపిస్తది. ఓకే. ఇలా కనిపించదు. అది నార్మల్ ఫస్ట్ ఫోటో లాగానే కనిపిస్తది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇలా కనిపించినా కూడా మీరేం చేస్తారంటే ఫోటో చేంజ్ కాకపోతే మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ డిలీట్ చేసేయండి. ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఫోటో మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ పెడదామని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఈ ప్లస్ ఐకాన్ ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటది. ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి అది కాపీ అలాగే ఉంటది. ఇవి మొత్తం తీసేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉంచి పేస్ట్ చేయండి. చేంజ్ అయిపోయింది. చేంజ్ అయింది కానీ కొంచెం ఎక్కువ జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి. జూమ్ చేసేటప్పుడు కిందికెళ్తుంది. మనకు అక్కడ కాదు, మనకు ఐ అనేది కనిపించాలి. ఐ హైలైట్‌గా కనిపించాలంటే దీన్ని మనం ఇలా సెంటర్‌లో పెట్టుకోవాలి. ఇలా చూడండి. ఇంకా కొంచెం సెంటర్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క ఫోటోని అడ్జస్ట్‌మెంట్ తోటి చేయండి. మర్చిపోకుండా నేను మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నా. ఇలా ప్రతి ఒక్క ఫోటోని ఇలాగే అడ్జస్ట్‌మెంట్ చేయండి కొంచెం ఓపికతోటి. తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్‌లో రామ్ చరణ్ అనే నేమ్ అయితే వస్తది. ఓకేనా? ఈ రామ్ చరణ్ అనే నేమ్ అయితే పైనుంచి వస్తది. ఇక్కడ చూడండి. రామ్ చరణ్ అనే నేమ్‌లో ఎన్ని లెటర్స్ ఉంటదంటే మొత్తం ఈ 8 లెటర్స్ ఉంటదని అనుకుంటా మేబీ. యెస్. ఓకే. ఓకే. తర్వాత లాస్ట్‌లో నేను ఆర్‌సీ అని పెట్టాను. మొత్తం పెట్టలేక మొబైల్ కూడా ల్యాగ్ అవుతుంది కాబట్టి ఆర్‌సీ షార్ట్‌కట్‌గా బాగా అనిపించింది. మీరు షార్ట్‌కట్‌గా పెడదామంటే పెట్టుకోవచ్చు. లేకపోతే ఫుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక పీఎన్‌జీ ఉంటది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఏందంటే ఇక్కడ ఆల్రెడీ బ్లాస్ట్ వీడియో అయితే ఒకటి ఉంటది. ఓకే. దాన్ని వదిలేసేయండి కానీ నేను టెండర్ ఎఫెక్ట్ వీడియో ఒకటి ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్‌లో. చాలా ఇంపార్టెంట్ అది. అది మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది మీకు. ఓకే. నేను అది యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇది. ఓకే. ఇది ఉంది. ఇది మనకు కొంచెం ఏమంటారు బ్లూ కలర్‌లో ఉంది. మనం బ్లూ కలర్ కాదు, మనకు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కలర్‌లోకెళ్ళిన తర్వాత హార్ట్ కలర్ అని ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. దీని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంటెస్టెంట్ యాడ్ చేసి కంటెస్టెంట్ అనేది కొంచెం పెంచుకోండి. ఎందుకంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపించాలి. కొంచెం ఏమంటారు అది బ్లర్‌లో ఉండకూడదు. దాని తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే ఇలా కనిపిస్తుంటది. ఓకే. మన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో పైన కూడా కనిపిస్తదది. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా! చూడండి. ఓకే. ఇలా. నైస్. బాగా సెట్ అయింది. ఎక్స్‌ట్రా పార్ట్ ఉంటదది. ఎందుకంటే అది 2 మినిట్స్ ఉంటది. అది మనకు ఎక్స్‌ట్రా పార్ట్ అవసరం లేదు కాబట్టి తర్వాత వీడియోస్ సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు హెల్ప్ అయితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.